గత వైసీపీ ప్రభుత్వంలో జరిపిన రీసర్వే తప్పిదాలు ప్రజలకు తలనొప్పిగా మారాయని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండల కేంద్రంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించగా 110 సమస్యలపై అర్జీలు వచ్చాయి. అక్కడే ఉన్న అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అధికంగా రెవెన్యూ సమస్యలు వచ్చాయన్నారు. గతంలో జరిపిన రీసర్వేలో తప్పుల కారణంగా సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు. లింగసముద్రం మండలంలో విచిత్ర పరిస్థితి ఉందన్నారు. ఒకే సర్వే నంబర్పై 2-3కి పట్టాలు ఇవ్వడం, పొజిషన్లో ఒకరుంటే రికార్డుల్లో మరొకరి పేరు ఉండడం ఉందన్నారు. గత రెవెన్యూ అధికారుల వల్ల ఈ సమస్యలు ఉన్నాయని, వీటిని రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శ్రీ సిఐ గారిని డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ టైం వచ్చినావు అవలేదా అంటారా? అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ సీట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. చాలా ఖాళీగా ఉన్నాయి. ముందు కూర్చోవాలి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సమస్యలు క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈ ప్రజా దర్బార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కానీ మండల ఆఫీసులో కానీ ఈ ప్రజా దర్బారు నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కార ధ్యేయంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు లింగసముద్రం మండలం రావడం జరిగింది. ఈ లింగసముద్రం మండలంలో ఈరోజు 110 గ్రీవెన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఈ రెవెన్యూ ఇష్యూసే మ్యాక్సిమం చిన్న చిన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్లో వచ్చినాయి. మేజర్ ఇష్యూలల్లా కూడా ఏవైతే గత ప్రభుత్వంలో రీసర్వే చేసి అవి ప్రభుత్వ భూములు అయితే ఓకే, కానీ ప్రభుత్వ భూములు కానీ కూడా ప్రభుత్వ భూములు అని చెప్పి ఒక పొలంలో ఒక రేకుల షెడ్ వేసుకుని రైతు రేకుల షెడ్ వేసుకుంటే అది అవుట్ సైడ్స్ కింద కూడా రాయడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన తప్పిదాలు ఇవాళ ఈ ప్రభుత్వానికి తలనొప్పిగా మన రెవెన్యూ వ్యవస్థకి తలనొప్పిగా ఉన్నాయి. ఆ సిస్టంలో రీసర్వే సిస్టంలో ఒకరి ఎక్స్టెంట్లో ఒకరికి పడడం, పాస్బుక్లు ఒకరి పాస్బుక్లు ఒకరు పేర్లు రాసుకురావడం అన్ని గందరగోళం గురవుతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటినీ పరిష్కార ధ్యేయంగా రీసర్వేలు కూడా మళ్ళా ఏవైతే సర్వే జరిగిన గ్రామాల్లో మళ్ళా గ్రామ సదస్సు రెవెన్యూ సదస్సులు పెట్టి చాలా వరకు కొన్ని క్లియర్ చేసాం. ఇంకా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నింటినీ పరిష్కారం చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఈ ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దాన్ని ఈరోజు మేమందరం కూడా గౌరవ ఎంఆర్ఓ గారు, అలాగే గౌరవ ఎండిఓ గారు, పోలీసు అధికారులు, అలాగే అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ పిలిపించుకొని ఈరోజు ఇవన్నీ కూడా గ్రీవెన్స్ తీసుకున్నాం. త్వరితగతిలో అన్నీ కూడా వాటికి పరిష్కార మార్గం చూసే వరకు నేను కూడా ఎప్పటికప్పుడు ఎంఆర్ఓ గారు కానీ ఎండిఓ అన్ని శాఖల అధికారులతో కూడా మాట్లాడుతూ ఈరోజు ఏవైతే గ్రీవెన్స్ వచ్చినాయో అన్నింటిని కూడా పరిష్కార మార్గం వైపు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మనం కూడా ఇటువంటి కార్యక్రమం మొన్న పార్టీ ఆఫీస్లో ఒక్కరోజే 1000 మంది పోయి
మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి గ్రీవెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే గ్రామాల్లో సరిగా ఈ గ్రీవెన్స్ క్లియర్ చేయడం లేదనే ఆలోచనతో అన్ని దీర్ఘకాలిక సమస్యలు, ఇట్లా ఎక్కువ దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా పరిష్కారం ఏదో ఒక రోజు పరిష్కారం చేయాలి. కొన్ని గ్రామాల లెవెల్లోనే నాయకులను కూర్చోబెట్టి అక్కడ ఉండే ఎవరికైతే గొడవలు ఉంటాయో వాటిని కూడా పరిష్కారం గ్రామాల్లో అయ్యే వరకు గ్రామాల్లో క్లియర్ చేసి లేని పక్షంలో ఎంఆర్ఓ లెవెల్లో కానీ ఆర్డీఓ లెవెల్లో కానీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వీటన్నిటిని కూడా సత్వర పరిష్కారం ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. విఆర్ఓలు పంచాయతీ సెక్రటరీ లెవెల్లో కూడా కొన్ని పరిష్కారం అవుతాయి. అవి కూడా ఎంఆర్ఓల దృష్టికి తీసుకొని రాకుండా ఉండడం, వాళ్ళు అక్కడే గ్రామాల్లోనే నానబెట్టడం, ఇవన్నీ కూడా రెవెన్యూ శాఖ మీద అనవసరమైన వాళ్ళకి కూడా నెగిటివ్ థింక్ ప్రజల్లో కలిగిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఎంఆర్ఓ గారు కూడా చెప్తున్నా, విలేజ్ లెవెల్లో పరిష్కారం అయ్యే సమస్యల్ని విలేజ్ లెవెల్లో తొందరగా పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. మీరు కూడా పత్రికా సోదరులు కూడా కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి, కోర్టు కేసులను లేకపోతే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇవి కూడా ఉంటాయి. వాటిని కూడా వాళ్ళు కూడా మంచి ఆలోచనతో వాళ్ళకి వాస్తవంగా ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది వాళ్ళకి తెలుసు. అవి కూడా మన దృష్టికి తీసుకొస్తే అధికారులు కూడా వాటిని సత్వర పరిష్కారం చేస్తారు. అట్లా కాకుండా ఈ లింగసముద్రం మండలంలో ఒక విచిత్రమైన పరిస్థితి, ఒకే సర్వే నెంబర్కి ఇద్దరికి ముగ్గురికి పట్టాలు ఇవ్వడం జరిగింది గత రెవెన్యూ అధికారులు. వాటి వలన ఈ మండలంలో ఎక్కువ డిస్ప్యూట్స్ కారణమైంది. ఇవి కూడా ఎవరు జెన్యూన్, ఎవరు పొజిషన్లో ఉన్నారు అంటే మనం పేపర్లో పట్టా ఉంటుంది కానీ పొజిషన్లో ఎవరో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇవన్నీ కూడా పరిశీలించి వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా రెవెన్యూ అధికారులు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.